హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే ఇనత వివిధ భూతౌరాతరక్షైక దీక్షే. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మృగాంకార్ధఫాలం వినీలాభ్రణీలం సువర్ణాభచేలం సురారీంద్రకాలం ముదావేదమూలం స్వభక్తానుకూలం వవందే విధి సాధు గోపాలబాలం. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. వందే బృందావనాసీనం ఇందిరానందమందిరం ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం. అస్మద్గురుభ్యో నమః, పరమగురుభ్యో నమః, సర్వగురుభ్యో నమః. దైవతే చాపి విజ్ఞేయా మూర్ఛనాదుత్తరామత నిషాదే రజనీం విద్యాత్ ఋషీణాం సప్తమూర్ఛనాః ఉపజీవంతి గంధర్వా దేవానాం సప్తమూర్ఛనాః పితॄణాం మూర్ఛనాః సప్త తథా యక్షాన సంశయః. కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర అని భగవంతుని యొక్క నామాలు అసంఖ్యాకం. ఆయన నామములు ఎన్నో, రూపములు కూడా అన్నీ, గుణములు కూడా అన్నీ అసంఖ్యాకం. అందువల్లనే అనంత కళ్యాణ గుణస్వరూప అని అభివర్ణిస్తారు. భగవద్ రామానుజాచార్య స్వామి గద్యత్రయంలో భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే అని మొదటగా ముచ్చటగా ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ హృదయలక్ష్మి, పూత కారుణ్యలక్ష్మి, దయాలక్ష్మి ఆమె. ఆ వెంకటేశ్వరుని యొక్క దయా తరంగాలు ఘనీభవించి ఒక పర్వతమైనాయా అని దయాశతకంలో అందంగా వేదాంత దేశకుల వారు అంటారు. శ్రీనివాసానుకంపయా సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని అని ఇలాగా మహానుభావులు మహర్ష్యాదులు అత్ర్యాది సప్త ఋషజ అని ఆ శ్రీనివాసో అత్రి రక్షయేతి. శ్రీనివాసస్వామిని
ఆ అత్రి మహర్షి అర్చించాడని గరుడ పురాణం చెప్తోంది, వైఖానస భగవత్ శాస్త్రము చెప్తోంది. భరద్వాజ మహర్షి కూడా అర్చించాడు అని. అలా మహర్షుల చేత, దేవతల చేత, సిద్ధుల చేత నిరంతరం అర్చనలని అందుకునేటువంటి ఆ పురుషోత్తముడు మానవులమైన మనకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఈ కలియుగంలో. శంఖన మహారాజు అని ఉండేవాడు. ఆ శంఖన మహారాజు తపస్సు చేసి, అగస్త్యాది మహర్ష్యాదులు తపస్సు చేసి ఈ విధమైనటువంటి రూపాన్ని ధరించి ఇక్కడనే నీవు ఉండాలి అని ప్రార్థించారట. అగస్త్యాభ్యర్థితానీత సౌమ్య రూపాయ శ్రీ వెంకటేశాయ నమః అని స్తుతిస్తారు. అలాంటి ఆ పరమాత్మ ఈ రోజున భృగువాసరం కదా, ఆ అమ్మ హృదయంలో కరుణామృతాన్ని వెదజల్లుతూ ఉంటారు. ఆమెకు అభిషేకం, లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుణ్ణి అర్చించాలి, సేవించాలి, భావించాలి అని ఒక భాష్యానికే లక్ష్మీ విశిష్టాద్వైతం అని పేరు పెట్టుకున్నారు. స్వామిని అర్చించినటువంటి ఒక మహానుభావుడు 10వ శతాబ్దిలో శ్రీనివాస మఖి అనేటువంటి మహానుభావుడు స్వామితో నివేదన చేస్తూ ఉంటే నీవు కూడా తీసుకో అని ఆయన నోట్లో పెట్టి ఆ స్వామి ఈ అర్చక స్వామి కూడా నోట్లో పెట్టారు. నామదేవుడి చరిత్రలో చూస్తారు. అంటే భక్తుడికి భగవంతుడికి ఎంతటి అనుబంధం ఉంటుందంటే అక్కడ విధి నిషేధాలు ఉండవు. సామాన్య స్థితిలో ఇవన్నీ ఉంటాయి, ఉండాలి. ఎందుకని మనకు అంతటి పరమ ప్రేమ భగవంతుడి మీద, పరమ విశ్వాసం, పరమ ప్రేమ కలిగినప్పుడు విధి నిషేధాలు అప్పటిదాకా ఉండవలసిందే, ఉంటేనే ఆ స్థితి కలుగుతోంది. అందుకనే మనకు 12 పురాణాలు ఆ శ్రీనివాసుని యొక్క దివ్య వైభవాన్ని మనకు చెప్తూ ఉన్నాయి. 18 పురాణాలు. అసలు వేదాల కంటే కూడా ఆ మహానుభావుడు బ్రహ్మగారు మొట్టమొదటిగా స్మరించింది పురాణమే అని వాయుపురాణం చెప్తాడు. పురాణం సర్వశాస్త్రానాం ప్రథమం బ్రహ్మణా స్మృతం, బ్రహ్మణా కృతం, ఎట్లాగైనా సరే. అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిర్గతాః. మహర్షుల యొక్క చరిత్రని, మహావీరుల చరిత్రను, ధర్మం కోసం పోరాటం చేసిన వారు, భగవద్ అవతారాల యొక్క వర్ణనలు, యజ్ఞ విధులు, వ్రత తీర్థ ఉపవాసాది క్రియాకలాపాదుల యొక్క వర్ణనం, యుగాలు, సృష్టి క్రమం, ఇవన్నీ కూడా మనకు పురాణాల ద్వారా తెలుస్తాయి. కాబట్టి బల్లాల దేవుడు అని ఒక మహానుభావుడు మనుష్యులని నిర్దేశిస్తూ దానసాగరం అని, ఇంకాగా ఇలాగా 3 సముద్రాల్లాగా ఆ పురాణాల్లో, ఇతిహాసాలలో ఉన్నటువంటివన్నీ కూడా ఆయన సంకలనం చేస్తాడు. కాబట్టి ఈ విశేషాలని మనం చక్కగా గ్రహిస్తూ ఉన్నాం. ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం, నారద మహాపురాణంలో కూడా వేదార్థాన్ని చెప్పడం కోసం ఇవన్నీ కూడా పురాణాల్లో చెప్పేటువంటివి అర్ధవాదములు అని అంటే అది సరికాదు అని నారద పురాణం చెప్తాను. అర్ధవాదం అంటే ఒక పిల్లవాడికి తల్లిదండ్రులు చెప్తారు, ఇదిగోరా నాన్న ఈ పని చేస్తే నువ్వు చాలా పెద్ద గొప్పవాడు అవుతావురా అని. అంటే అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. అంటే ప్రరోచన అంటారు, ప్రశంసించడం. ఈ పురాణాలు అలాంటివి అని కొందరు భావిస్తారేమో, అది సరికాదు అని కూడా మనకు ప్రారంభంలో ఈ అనేక విషయాలు చెప్తూ సనందన మహర్షి అవి చెప్పడం జరుగుతోంది.
మంత్రహీన స్వరతో వర్ణతో వా మిథ్యా ప్రయుక్తో నతమర్ధమాహ రుక్సామ యదురంగాని ఏ యజ్ఞేషు ప్రయుంజ్యతే అవిజ్ఞానాధి శిక్షాయాస్తేషాం భవతి విస్వర. నిన్న మనం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని 4 వేదాలని ధర్మ నిరూపణల చేయటానికి అవి వచ్చాయి అని సనందన మహర్షి చెప్తాడు. సుఖమహర్షి చరిత్ర కూడా అడిగాడు. సుఖమహర్షి చరిత్ర మనం తెలుసుకోవాలంటే పూర్వరంగంగా తర్వాత వస్తోంది. దానికి పూర్వరంగంగా వేదవాన్మయాన్ని చాలా విస్తృతంగా నారద పురాణం వర్ణిస్తోంది. వేద అంగముల యొక్క వర్ణన కూడా చేస్తోంది. ఆ వేదాధ్యయనం సాంగంగా చేశాడు సుఖమహర్షి. ఒక వ్యక్తి ఉత్తమ స్థితిని పొందాలి అని అంటే ఆ గురువుల దగ్గర ఏ విధంగా సేవ చేసి వినయభావంతో, విద్య వల్ల వినయం రావాలట. అంతేగాని అహంకారాన్ని పెంచేదిగా ఉండకూడదు విద్య అనేది. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖమని మన ప్రాచీన విద్యా విధానం లక్షణం. శీలేన శోభతే విద్య. ఇప్పుడు అలాగ ఉంటే కుదరదండి అని మనం ఏదో భావిస్తున్నాం. ఇవాళ సమాజ స్థితులు అనేకమైనటువంటి మార్పులు. అయితే ఒకటి, మనం ఆ ఉన్నత స్థానానికి వెళ్ళే కొద్దీ వినయాన్ని పెంచుకోవాలి. కనుకనే వృక్షం బాగా పండ్లతో ఉంటే వంగి ఉంటుంది, మోడువారిన చెట్టు పైకి నిటారుగా. అలాగే ఏ విద్యా వివేకం విచక్షణ జ్ఞానం లేనివాడు విపరీతమైన ప్రవర్తనతో ఉంటాడు. విద్యా వినయ వినమ్రతతో ఉన్నటువంటి వాడి మాట చేష్ట మధురంగా ఉంటుంది. ఈ మాట అనేది ఎలాగయ్యా? మాటకు మంత్రానికి ఏమిటి వ్యత్యాసం? అక్షరాలే కదా అనిపిస్తోంది కదా, అది సరికాదు అని మనకు శిక్షాశాస్త్రం చెప్తోంది. ఇలాగా అనూచానుడు అనేటువంటి దాన్ని, ఆ లక్షణం ఏమిటంటే శిక్షా, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సు, ఈ 6 వేదాంగాల్ని తెలుసుకోవాలి అని వాటి లక్షణాలని అడుగుతాడు. తర్వాత చెప్తాడు సుఖ చరిత్ర, సుఖయోగి యొక్క చరిత్ర. చాలామంది సుఖయోగి చరిత్ర నిన్న సరిగా పూర్తి చెప్పలేదు అని కూడా కొందరు అడిగారు. అంటే సుఖ చరిత్ర, సుఖయోగి యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే ఆ పూర్వరంగం తెలియాలి. గ్రంథంలోనే పురాణంలోనే ఆ అనూచానుడు అనేవాడు ఎలాగ ఉంటాడు అని అడిగాడు. సుఖ చరిత్ర కూడా అడిగాడు, తర్వాత వస్తాడు. దానికి ముందు అసలు మనం వేదం చాలా గొప్పది అంటున్నాం కదా, అసలు ఆ వేదాలను గురించి కనీస అవగాహన మనకు ఉండాలి. చాలామందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకు సనాతనమైనటువంటి ధర్మంలో వేదం ప్రథమ ప్రమాణం, పరమ ప్రమాణం అని చాలామంది చెప్తారు, వింటారు. కానీ దాని విషయం ఏంటి? నిన్న మనం వేదాంగాల సారాన్ని సంక్షేపంగా చెప్తాడు, స్వరప్రధానమని చెప్పాం కదా. దానిలో కూడా ఈ రుక్కులు ఎలాగా వక్షస్థలం, కంఠం, శిరస్సు 3 స్థానాలలో నుంచి వచ్చేటువంటి దాన్ని సవనములు అని అంటారు అని, ఋగ్వేదం ద్వితీయ తృతీయ స్వరాలతో కూడా ఉంటోంది అని, ఈ ఉదాత్త అనుదాత్త స్వరిత ప్రచయములు అని అంటారు. ఈ ఎలాగా అనేది కూడా మనకి ఇక్కడ చెప్తారు. సరే, వాటికి ముందుగా అసలు ఈ వేదాలు ఎలాగా వచ్చాయి, ఈ ఋషులంతా కూడా ఎలాగా ఆ వేదాలను దర్శించారు. మంత్రద్రష్టలే కానీ మహర్షులు మంత్రకర్తలు కాదు. అదే మంత్రపాఠం కూడా చెప్తారు. ఈ సృష్టి స్థితి లయాలు ఎప్పుడు జరుగుతాయి. మహాప్రళయ అనంతరం సుప్తోత్థితుడైన బ్రహ్మ, అంటే నిద్రావస్థలో ఉంటాడు ఆయన బ్రహ్మగారు,
సమస్త జగత్తుని సృష్టించాలని సంకల్పించాడు. కానీ ఆయనకు కూడా నిద్ర బాగా పట్టింది. ఆ వేదాలను విస్మరించాడు. ఆ సంకల్పం ఆ కారణంగా సృష్టి వృద్ధి కాలేదు. ఎంత ఆలోచించినా తెలియరాలేదు. అప్పుడు సమాధినిష్ఠుడై తన హృదయ పద్మంలో రుగ్యజుస్సామ రూపి అయినటువంటి శంఖచక్ర గదాధరుడైన మహావిష్ణువుని దర్శించి అర్చించారట. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే స్తు హృషీకేశ మహాపురుష పూర్వజ అని పరవ్యూహ విభవాంతర్యాన్ని అత్యాస్వరూపుడైన పరమాత్మని మనస్సుతో భావిస్తూ సహస్రశీర్షం పురుషం సహస్రాక్షం నిరంజనం సహస్రపాదం త్రాతారం శరణం త్వాం గతోస్మ్యహం అని శరణాగతి చేస్తాడు. ప్రకీర్ణాధికారం అని వైఖానస శాస్త్ర సంబంధమైన గ్రంథంలో దీన్ని చాలా చక్కగా వర్ణన చేస్తారు. తమసాక్రాంత చిత్తస్య విస్మృత నిగమామమ, చీకటి ఆవరించిన నా హృదయంలో వేదాలు విస్మరించబడ్డాయి. వేద జ్ఞానాన్ని వదిలినటువంటి నాకు ఈ కర్తవ్యం చేయడం సాధ్యం కావటం లేదు అని అంటారు. ఈ వేదరాశిని వేదాంగాలను మీమాంస పురాణ న్యాయ ధర్మశాస్త్రాదులను అంటే చతుర్దశ విద్యాస్థానములను అంటే 14 విద్యలు ఇవి చాలా ప్రధానం. మళ్ళా ఇవి కాకుండా చతుషష్ఠి కళలు అని 64 కళలు విద్యలు తంత్రములు అని కూడా ఉన్నాయి. వీటిల్ని తిరిగి స్మృతి పథంలో పొందాడట. భగవద్ అనుగ్రహం చేతనే మనలో ఆ స్మృతి మత్త స్మృతి జ్ఞానమపోహనంచ గీతలో స్వామి చెప్తాడు కదా. ఇవన్నీ కూడా బాగా మననం చేశాడు. దానిని ఖననము అని అంటారు. ఖననం అంటే బాగా త్రవ్వడం, అంటే మనస్సులో ఆ మనస్సుకి చాలా శక్తి ఉన్నది. లోపలికి పోతూ పోతూ ఉంటే ఆ అసలైన స్వరూపం కనిపిస్తోందిట. యోగి అయిన వాడు తన పూర్వజన్మ స్మృతిని కూడా గ్రహిస్తాడు. తాను పూర్వజన్మలో ఎవరు అనేది కూడా యోగికి తెలుస్తోంది. ఆ ఏకాగ్రహ స్థితి చేత ఆలోడనం వేద ఖననం చేసిన ఆ పితామహుని సమస్త దేవతలు కూడా వైఖానసము అని పిలిచారు. శాతాతపహ అని కూడా అంటే ఉపశమించిన సంతాపం కలిగినటువంటి వాడు. అప్పుడు ఆయన ఈ సృష్టి కార్యాన్ని ఆరంభించాడు. తన ప్రాణ చక్షు అభిమాన మర్మ హృదయ శిరస్రోత్ర ఉదాన వ్యాన సమాన అపానముల నుండి ఋషులలో చాలా గొప్పవాడైన దక్ష మరీచి నీలలోహిత భృగు అంగిరస అత్రి పులస్త్య పులహ వశిష్ఠ క్రతువులు అనే మహర్షులను సృజించారట. వీరిని నవబ్రహ్మలు అని అంటారు. వేద విభాగం చేయకముందు వైఖానస శాఖ అని దానిని నవబ్రహ్మలకు ఈ విఖనస బ్రహ్మ ఉపదేశించాడు అని. భృగుం పులస్త్యం పులహం క్రతు అంగిరసం తథా మరీచిం దక్షమత్రించ వశిష్టంచైవ మానసం నవబ్రహ్మణ ఇచ్చేతే పురాణే నిశ్చయంగతా మార్కండేయ పురాణం కూడా చెప్తోంది. వేదానాం వ్యసనాద్ అర్వాక్ ప్రాగ్రూపం మిళితంతు యత్ తాంతు వైఖానసీం శాఖాం ఇది వేద విదుహు అని పురాతంత్రంలో భృగు మహర్షి అంటారు. సరే, ఇలాగా అనేక లోకహితం కోసం తత్వాన్ని దర్శించిన ఈ మహర్షులంతా లోకహితం కోసం అనేక శాస్త్రాల్ని అందించారు. గృహ్య సూత్రాలు, శ్రౌత సూత్రాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, కల్పములు, వ్యాకరణం, న్యాయం ఇవన్నీ శాస్త్రబద్ధం చేశారు. మానస పూజ, హోమ పూజ, వేర పూజ అని ఇలాగా ఆరాధన త్రయ మార్గాన్ని చెప్పడం జరిగింది అని ఇది క్రియాధికారం అనే గ్రంథంలో చెప్తారు. కాబట్టి ఇలాగా ఉన్నటువంటి దాన్ని 5000 సంవత్సరాల నాడు అన్ని వేదాలు ఋక్కులు, యజుస్సులు, సామములు, ఆధర్వణికములు అని ఒకే రాశిగా ఉండేవి. వాటిని మనం అధ్యయనం చేయలేము అని ఆ మహానుభావుడు ఋక్కులన్నిటినీ ఒక రూపానికి తెచ్చి సంకలనం చేసి దాన్ని ఋగ్వేదము అని అన్నారు. యజుస్సులన్నీ
యజుర్వేదము అని అన్నారు. ఇలాగా సామములన్నీ సామవేదం, మిగిలినటువంటివి ఇలాగా వేద విభాగం చేశారు. ఆయన వేదాలు రాసినవాడు కాదు, వేద విభాగం చేశారు. దాని సానం అతి సామాన్యుడు కూడా తెలియడం కోసం ఇతిహాస పురాణాలు పుట్టుకొచ్చాయి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని చెప్పడానికి కూడా కారణం ఆ వేదార్థాన్ని సామాన్యుడికి అందివ్వాలని. వేద విద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదాల చేత తెలియబడే ఏ పరతత్వం ఏదైతే ఉన్నదో రామరూపంలో వస్తే ఆ పరమాత్మ తత్వాన్ని చెప్పడం కోసం వేదం రామాయణ రూపంలో వచ్చింది. అలాగనే భారతానికి కూడా పంచమ వేదం అని పేరు. ఆ పూర్వ ఉత్తర భాగాలలో చెప్పబడినటువంటి ఆ కర్మ తత్వ విశేషాలని అనేక ప్రక్రియలలో 1,00,000 శ్లోకాలతో మహాభారతం చెప్తోంది. 24,000 శ్లోకాలతో శ్రీమద్ రామాయణం, 1,00,000 శ్లోకాలతో మహాభారతం. ఆ భగవాను యొక్క అవతార విశేషాలు, భక్తుల యొక్క దివ్యానుభూతుల్ని వర్ణిస్తూ శ్రీమద్ భాగవతం పురాణమమలం అని వైష్ణవానాం ధనం అని అది ఆ విష్ణు భక్తుల యొక్క సర్వస్వంగా శ్రీమద్ భాగవతాన్ని 18,000 శ్లోకాలతో చెప్పారు. ఈ 18 పురాణాల యొక్క సారాన్ని ఈ భారత భాగవతాలలో చూపించారు. అవి అర్థం కావాలంటే సంపూర్ణంగా ఈ 18 పురాణాలు కొంత అవగాహన చేసుకోవాలి. ఇవి అవగాహన కావాలంటే వేదవాన్మయం అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకదానికి ఒక లింకు ఉన్నదన్నమాట. ఆ సమన్వయ జ్ఞానం లేకపోతే చాలా చిత్రమైనటువంటి భావాలు కలుగుతాయి. ఇది వేదభూమి, కర్మభూమి. ఇలాంటి దానిలో వేద మంత్రాలకు ఋషిర్ ద్రష్ట, వారు దర్శించారట మంత్రద్రష్టలు. భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములు అని. అంటే మనకు ఊపిరి ఎలాగైతే గాలి పీల్చడం వదలడం ఎలాగ చేస్తామో ఆ వేదాలు ఆయనకు అలాంటి శ్వాసలాగా అన్నమాట. అస్య మహతో భూతస్య నిశ్వసితం ఏతద్ ఋగ్వేదో యజుర్వేదః సామవేదో అథర్వాంగిరస ఇతిహాసః. బృహదారణ్యకం అంటూ పరమాత్మ యొక్క నిశ్వాసం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని. ఇలాగ నిత్య సత్య శబ్దరాశి వేద శబ్దం విద్ అనే ధాతువు నుండి నిష్పన్నమైనది అని. విద్ అంటే విజ్ఞాని, జ్ఞానము. ఏం జ్ఞానం? భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము. కాబట్టి సంహితలతో ఆరంభమై బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తుల వరకు విస్తరించిన అనంతమైన వేద వాన్మయం. అనంతా వై వేదాః అని ఈ శబ్దరాశి అనంతమట. వారు గ్రహించేటువంటి మనకి ఇవాళ దాదాపు 700 800 ఛానల్స్ ఉన్నాయనుకోండి. ఏది పెడితే దానికి సంబంధించినటువంటివన్నీ కూడా వచ్చేస్తాయి. ఇది చాలా ఉన్నాయి. ఏది కావాలంటే నీకు అది, మ్యూజిక్ కావాలంటే, తత్వం కావాలంటే అది, రాజకీయాలు కావాలంటే అది, అంటే నీ చేతుల్లోనే ఉన్నది అన్నమాట. అలాగనే ఈ వేదరాశి కూడా అపారమైనటువంటిది. ఆ మహర్షులు ఆ గ్రహించేటువంటి ధారణ శక్తి కలిగినటువంటి వారే, దర్శించేటువంటి యోగస్థితి కలిగినటువంటి వారైన వారు కనుక వారికి దర్శనమిచ్చాయి. అందుకని ప్రతిరోజు కూడా ఆ ఋషుల్ని స్మరించమన్నారు. ఆ ఋషికి తర్పణ, ఆ ఋషులను గౌరవిస్తూ ఋషి రుణాన్ని తీర్చుకోవాలంటే కనీసం రామాయణ, భారతం ఏవో ఒకటి ఆ ఋషులు చెప్పినటువంటి ఆ శ్లోకాల్ని పఠించాలి, ఋషి రుణం తీరినట్టు అని. వేదాధ్యయనం చేసిన వారు ప్రతిరోజు కూడా స్వాధ్యాయ ప్రవచనాన్ అప్రమదితవ్యం వేదశాసనం. ఈ స్వాధ్యాయం స్వశాఖ అధ్యయనం 1180 శాఖలుగా మహానుభావుడు వేదవ్యాసుడు నారాయణ స్వరూపుడు ఆయన విభాగం చేశాడు. ఇప్పుడు మనకు 11 దొరుకుతున్నాయి. ఆ వేద వాన్మయాన్ని పోషించేటువంటి స్థితి తగ్గినది.
కనుక అసలు ఈ వేదవాన్మయానికి ఏనాడో కదా చరిత్రకు అందని కాలం. ప్రపంచంలో మొట్టమొదటి సాహిత్యం ఏదైతే ఉన్నదో అది వేదమే. అటు వేదం దానికి అర్థం చేసుకోవాలంటే మహానుభావుడు సాయనుల వారు 13వ శతాబ్దిలో, అంతకుముందు కూడా కొందరు ఉన్నారు, వారు చతుర్వేద భాష్యం చేశారు. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో అలౌకికం ఉపాయం యో గ్రంథో వేద ఇది స వేద అని వారు ఒక వ్యుత్పత్తిని ఇచ్చారు. అంటే ప్రతి జీవి ఇష్టమైన దానిని పొందటానికి, అనిష్టమైనటువంటి దాన్ని వదలడానికి, లౌకికమైనటువంటి ఉపాయాలు పనిచేయనప్పుడు అలౌకికమైనటువంటి ఉపాయాన్ని కోసం వెతుకుతాడు. అలాంటి అలౌకికమైన ఉపాయాన్ని చెప్పేటువంటిది ఏదైతే ఉన్నదో అది వేదము అని ఆయన చెప్పడం జరిగింది. ఇవి స్వతః ప్రమాణములు అని అన్నారు. తత్ప్రమాణం బాదరాయణస్య అనపేక్షితత్వాత్ అని వేదముల యొక్క స్వతః ప్రమాణాన్ని బ్రహ్మసూత్రాలలో వ్యాసుల వారు కూడా శాస్త్రయోనిత్వాత్ అని, నిత్య అనాది నిధన అనే విశేషాల వలన వేదం అపౌరుషేయమని, అంటే ఎవరి చేత రచించబడినది కాదు అని, నిత్య సత్యమని, లౌకిక అలౌకిక ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక సర్వ విషయాలను కూడా బోధిస్తోంది. మనుస్మృతిలో పితృదేవ మనుష్యానాం వేదశ్చక్షు సనాతనం అసఖ్యంచ అప్రమేయంచ వేదశాస్త్రం ఇతి స్థితి అని మనువు చెప్తాడు. పితృదేవతలకు దేవతలకు మనుష్యులకు వేదమే సనాతనమైనటువంటి నేత్రం, జ్ఞాననేత్రం. మామూలు కంటికి కనిపించేటువంటివి భౌతికమైన పదార్థాలు. ఈ జ్ఞాన దృష్టి చేత అలౌకికమైనటువంటి ఇంద్రియాతీతమైనటువంటి సత్యాలను చెప్పేటువంటిది. తరగని విజ్ఞానం నిత్యనూతనమైనది, అప్రమేయం అపౌరుషేయం అని ఆ మనుస్మృతిలోనే సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అని, సకల ధర్మాలు వేదాల వల్లనే తెలుస్తాయి అని చెప్పారు. చాలా చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి కూడా దంతాన్ ధావయేత్ ప్రాతః పలాస వట పిప్పలై, ప్రాతకాలం నిద్రలేవగానే మోదుగా, మర్రి, పిప్పల ఈ వృక్ష సంబంధమైన పుల్లలతో దంతధావనం చేయమన్నారు. ఇప్పుడు మనం బ్రష్లు చేస్తున్నాం అనుకోండి, డెంటిస్టులను ఎవరు పోషిస్తారు పాపం. కాబట్టి ఇవి మనం వదిలిపెట్టేశాం. వేప పుల్లలు ఇవి ఇక్కడ నుంచి వెళ్ళమన్నారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. భగవద్గీతలో స్వామి నీవు ఏ పని చేసినా కార్యాకార్య విచక్షణకు కావలసిన ప్రమాణం నీవు వేదం నుంచి తీసుకోవయ్యా. కాబట్టి అందుకని నాస్తికులు అని అంటే ఒకప్పుడు, ఇప్పుడంటే మనం దేవుణ్ణి తిరస్కరించేవాడు అంటున్నాం, కానీ ఒకప్పుడు అలా కాదు. నాస్తికో వేద నిందక అంటే వేదాన్ని అంగీకరించినటువంటి వారు. కనుక మనకు పరమ ప్రమాణమైనటువంటిది ప్రళయకాలేపి పరమాత్మని వేదరాశి సంస్థిత అని కులూక భట్టు అని ఆయన మనుస్మృతికి వ్యాఖ్యానం చేస్తూ అంటారన్నమాట. కాబట్టి మహాభారతంలో కూడా ప్రళయకాలంలో కనిపించకపోయినటువంటి వేదరాశి భగవద్ అనుగ్రహం వల్ల ప్రళయానంతరం మళ్ళా దాన్ని గ్రహించేటువంటి స్థితిని మహర్షులకు అందిస్తారు. ఇప్పుడు ఈ వాత్సల్యంతో భగవానుడు వేదాన్ విన్యాస యాస్మాత్ స వేదవ్యాస ఇతి స్మృత. గోపథ బ్రాహ్మణంలో కూడా మహాభారతంలో కూడా చత్వారో ఇమే వేద ఋగ్వేదో యజుర్వేద సామవేదో బ్రహ్మవేద ఇతి అనంతమైన వేదరాశిని వ్యాసమహర్షి ఋగ్యజు సామ ఆధర్వణికములుగా ఇలాగ విభాగం చేశారు అని, ఛందోబద్ధమైన మంత్రములను ఋగ్వేదంగా, గద్యాత్మికమైన మంత్రములను యజుర్వేదంగా, కొన్ని ఛందోబద్ధమైన మంత్రాలు కూడా ఉంటాయి. గేయంలాగా పాడుకోవటానికి అనువైన మంత్రాలను సామవేదంగా, సంగీతం అనేది సామవేదం నుంచే వచ్చింది. వేదానాం సామవేదోస్మి అంటాడు కదా భగవానుడు. ఇలాగ ఈ మూడు కాకుండా ఉన్నటువంటివి అధర్వణంగా,
రుక్కులు అనేటువంటివి విషయాన్ని బట్టి కూడా కొందరు వీటిని చెప్పడం జరిగింది. అర్చ్యతే ప్రశస్యతే అనేన దేవ విశేష ఇది రుక్ అని, రుక్కులు అని అంటారు. ఆ రుక్కులు అని అంటే ఋగ్రూపో వేద ఋగ్వేద, 1-2 లైన్లలో ఉంటాయి ఆ మంత్రభాగం. రుక్కుల మీద గాంధారాది స్వరములను చేర్చినందున ఏర్పడేదానికి సామ అని పేరు. నారద పురాణంలో నారద మహర్షి కూడా శిక్షాశాస్త్రం రాశారు, నారద శిక్ష అని ఉన్నది. సామానియో వేత్తి సవేదతత్వం, సామమును ఎవరు తెలుసుకుంటాడో వేదతత్వాన్ని వాడు తెలుసుకుంటాడు, కాబట్టి అది సామవేదం. యా న గీతిం నచ పాదబద్ధం తత్ ప్రసృష్టం పఠితం యజుహు అని శబరస్వామి అని ఆ భాష్యకర్తలు సామవేదముల కంటే వేరైన మంత్రములు శేషే యజుహు అని యజుర్వేదం అన్నారు. శాంతి పౌష్టిక క్రియలకు ఆధారమైనది అధర్వణ వేదం. అంటే లౌకిక జీవితం కూడా ఉంటుంది కదా మనుష్యుడికి, వాడికి ఏం కావాలి, ఈ కొన్ని పనులు కావాలంటే ఇదిగో ఈ యజ్ఞాలు చేయండి, ఈ ఇష్టులు చేయండి, దీనివల్ల మీరు కోరిన కోరికలు సిద్ధిస్తాయి. వాస్తు, స్థాపత్య వేదం, శిల్పవేదం ఇవన్నీ కూడా అధర్వణంలో లోక సంబంధమైన విషయాలన్నీ అధర్వణంలో చూపించారు. ఇలాగ విభాగం చేసి వ్యాస మహర్షి 5000 సంవత్సరాల క్రితం రాబోయే కాలంలో మనల్ని దృష్టిలో ఉంచుకొని, అంటే ధారణ చేసేటువంటి వారు తగ్గిపోతారు అని. ఒకప్పుడు మామూలుగా మన విద్యా విధానంలో కూడా నేను చదివేటప్పుడు టెక్స్ట్ బుక్కులు చదివే పరీక్షలు రాసేవాళ్ళు. తర్వాత వచ్చేసరికి ఏమైంది, గైడ్లు వచ్చాయి. ఆ గైడ్ చదువుకొని ఏదో ముక్కును బట్టి రాసేవాడు, అది కూడా పోయింది. ఇప్పుడు బిట్ పేపర్స్ ఇంకా ఏవేవో, అంటే సరళీకరణ చేయడం, గ్రేస్ మార్కులు ఇవ్వటం. అంటే ఎందుకని ఆ స్థితి తగ్గిపోయింది, లేదా ఆబ్జెక్టివిటీ ఇంకా ఏవేవో ఉన్నది కదా, ఇంకా మేధావులమని అనుకునేటువంటి స్థితి కూడా ఉంది. సరే, ఈయన ఒక్కొక్క విభాగాన్ని చేసి ఒక్కొక్క శిష్యుడికి మీరు మీ వంశం వారంతా కూడా ఈ మంత్రాలు నిరంతరం అధ్యయనం చేయండి అని నిపతించాడు. ఋగ్వేదుడికి ఋగ్వేదాన్ని పైల మహర్షికి ఇచ్చాడు, యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షికి. అలాగనే సామవేదాన్ని జైమినికి, అధర్వణ వేదాన్ని సుమంతుడికి, ఇలాగా వారి శిష్యులు ఇలాగ పరంపరగా ఇప్పుడు మనం చూసే విధాకా వచ్చి. అంటే ఇన్ని శాఖల్లో ఇప్పుడు 1180 శాఖలని ఇప్పుడు మనకు శ్రీవారి అనుగ్రహంతో ఆయన అనేక స్కీములు, పారాయణ ఇవన్నీ పెడితే 11లోనే ఉన్నాయి. 1180 ఎక్కడ, 11 ఎక్కడ, 11 కూడా ఉంటాయో ఉండవో అనే స్థితిలో. పతంజలి మనకు కొన్ని 100 సంవత్సరాల నాటి వాడు. ఆయన పస్పశాన్హికమని దాంట్లో 100 సహస్రవర్త్మ సామవేద 120ధా వాకృత్యం 90 అధర్వణో వేద అంటారు. ఋగ్వేదానికి 21 శాఖలు ఉన్నాయి అని. అంటే ఒక మూలము అని అంటారు, ఆ సంహిత అని పేరు, అంటే సంకలనం చేయబడింది. దాంట్లో మళ్ళా విశేషంగా దాన్ని ఎంత జాగ్రత్త చేశారంటే, ఇతరమైనటువంటి వాన్మయంలో లౌకిక వాన్మయం అంటారు, రామాయణం, ఈ శ్లోకాలు ఎవరైనా కట్టవచ్చు, దాంట్లో కలపచ్చు, తీయచ్చు, ఏవది, కానీ వేదంలో అలా చేయటానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయో కూడా లెక్కించి చెప్పారు. ఈనాడు ఆ ఋషులు వచ్చినా కూడా మనం చదివే వీడు మనం దర్శించిన వేదం చదువుతున్నాడు అన్నంతగా ఉన్నది. ఋగ్వేదానికి 21 శాఖలు, యజుర్వేదానికి 100 శాఖలు, సామవేదానికి 1000 శాఖలట. సహస్రవర్త్మ సామ అని. అధర్వణానికి 9 శాఖలు. పతంజలి మహర్షి మనకు యోగ దర్శనం విన్నారు కదా, ఆ పతంజలి కాలానికి ఇవి ఉన్నాయి. అయితే అవన్నీ ఋగ్వేదానికి 1, యజుర్వేదానికి 5, సామవేదానికి 3 శాఖలు, అధర్వణ వేదానికి 2 శాఖలు, మొత్తం 11 అటు ఇటుగా దొరుకుతున్నాయి ఇప్పుడు. దానికే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఈనాటి వేదవాన్మయం. మొత్తం ఉంటే అసలు ఎంత గొప్ప విశేషం. దీన్ని క్రమక్రమంగా దీని మీద
ఎందుకనంటే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటిది వేద వాంగ్మయం. ఇది సహించలేని వాళ్ళు కూడా దీన్ని తగ్గించే ప్రయత్నం కూడా ఒక 150-200 సంవత్సరాలుగా జరుగుతోంది. ఆ ప్రయత్నంలో వారు చక్కగానే కార్యసిద్ధి పొందారు. ఎందుకని వాళ్ళ వేదం అంటే మనకు అవన్నీ ఏమున్నదండి అనే స్థితి. మన పాఠ్యాంశాల్లో కూడా వాటి మీద నెగటివే కానీ పాజిటివ్గా ఉండదు. కనుక అలాగ మన మీద మనకు తెలియకుండానే అది ఒక ఏక్యభావం కలిగేట్టుగా చేశారు. ఈ వేదవాంగ్మయం ఋగ్వేదానికి హోత అధ్వర్యుడు యజుర్వేదాన్ని, ఉద్గాత సామవేదం, బ్రహ్మ అథర్వ వేదాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి అంటే ఈ యజ్ఞాన్ని చేయాలంటే వీరంతా ఉండాలి. ఇలాగ మంత్ర బ్రాహ్మణాత్మకో వేద అని కూడా ఆపస్తంభాదులు ఇంకా ఇతరమైనటువంటి సూత్రకారులు అంటారు. వారు ఆ మహర్షాదులు వేదంలో చెప్పినటువంటి వాటిని స్మరించి స్మృతుల రూపంలో ఇచ్చారు. దాని ప్రకారమే మనం ఇవాళ వివాహాలు కానీ ఇటువంటివన్నీ చేసేటువంటి సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్ 4 విభాగాలతో కూడి ఉంటుంది ఈ వేదం అనేటువంటిది. ఏవం సర్వే వేదా నిర్మితాః సకల్పాః సరహస్యాః సబ్రాహ్మణాః సోపనిషత్కాః సేతిహాసాః సాన్వ్యాఖ్యానాః సనాకో వాక్యాః అని గోపద బ్రాహ్మణంలో చెప్తారు. కల్పములను, రహస్యములను, బ్రాహ్మణములను, ఉపనిషత్తులను, ఇతిహాసములను, వ్యాఖ్యానాలు, పురాణములు, స్వరము, సంస్కారం, నిరుక్తం, అనుశాసనం, ఇలాగా వీటన్నిటినీ అధ్యయనం చేస్తే కానీ వేదం ఏం చెప్పిందో తెలియదు. కాబట్టి గోపద బ్రాహ్మణం చెప్తారు. వీటిల్లో సంహిత అని అంటే సంహితం భవతి యక్షిరనిధనం ప్రతిష్టాయై అని తాండ్య బ్రాహ్మణం చెప్తారు. అంటే వర్గ సంయోగం వేదంలో కొంత భాగం అని శబ్దరత్నాకరం. సంకలితము సంకలనం చేశారంటారు కదా, భిన్న విషయాలను ఒకచోట గుదిగుచ్చి ఒక మాలగా తెస్తే అది సంకలనము. ఎక్కువగా అన్ని సంకలనాలే, సొంతంగా ఎవరు రాసేదేవి ఉండదు, క్రొత్తగా వచ్చేదేవి ఉండదు. కొత్త విషయాలు పాత విషయాన్ని క్రొత్తగా చెప్పడం ఉంటుంది. అందుకనే అందరూ సంకలనకర్తలే కానీ రచయితలు ఎవరూ లేరు. సరే, ఇవి మూలం. వాటికి ఋగ్వేద సంహిత, యజుర్వేద సంహిత, సామ, అథర్వణ సంహితలు. వీటిలో ఋగ్వేదం చాలా పెద్దది, ప్రాచీనమైనది అని కూడా. దీంట్లోనే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత రుచస్సామ నిజజ్ఞిరే అని ఋగ్వేదం అంటే ఋగ్రూపో వేద అని ఇలాగా రుచ్యతే స్తూయతే దైవతాయ యా సా ఋక్ రుచస్తుతే అని ధాతుపాఠం. కాబట్టి ఇది ఋక్కుల సంకలన గ్రంథం ఋగ్వేదం. 21 శాఖలు అని కదా, శాఖల, భాష్కల, ఆశ్వలాయన, శాకటాయన, మాండుకేయములు అని 5 శాఖలు. వాటిలో శాకలాయన శాఖ ఇప్పుడు లభిస్తోంది. శాకల సంహిత అయిన ఋగ్వేద సంహిత ఇదే అని అగ్నిమీలే పురోహితం అని ప్రారంభమవుతోంది ఋగ్వేదం. ఇక సంజ్ఞాన మంత్రంతో పూర్తవుతోంది అని ఇలాగా వాటిల్లో కూడా చూసేటువంటి విధానాన్ని బట్టి అధ్యాయాలుగా వర్గులు అని ఇలాగ చెప్పడం జరుగుతుంది. 10,580 మంత్రాలు ఉంటాయి. మండలాలుగా కూడా విభాగం చేశారు. ఈ అనువాకాలని కూడా అంటారు. 85 అనువాకాలు అన్ని మండలాలు కలిసి 1028 సూక్తములని ఉన్నాయి. మనకు ఇక్కడ కూడా చెప్తూ ఉంటారు కదా, అలాగా ఇవి 10,580 మంత్రాలు, 1028 సూక్తాలు, 3,94,221 అక్షరాలు ఉన్నాయి అని మనకు చెప్పడం జరుగుతుంది. ఈ విశేషాలని మనం క్రమంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే,
హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం బలం విష్ణోః ప్రవర్ధతాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.